మై ఛానల్. పిల్లలను కొద్ది మందిని కాదు, 90% మనం ఎక్కడైనా కూడా కదిలిచ్చినప్పుడు, మాట్లాడేటప్పుడు మనం ఎందుకు స్కూల్కి వస్తున్నాం, ఎందుకు చదువుతూ ఉన్నాం, చదవడం వల్ల ఉపయోగం ఏమి, అందరు చదువుతూ ఉన్నారు కదా, మరి మీరెందుకు చదవాలి, చదవకుండా ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మన ఫ్యూచర్కి మన టైం అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దాని నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అనే క్వశ్చన్స్ పిల్లల్ని అడిగినప్పుడు అన్నిటికీ దేనికి కూడా సమాధానం రాదు. ఎందుకు అంటే అందరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నేను స్కూల్కి వెళ్తూ ఉన్నా, అందరికీ మార్కులు వస్తూ ఉన్నాయి, అమ్మ నాన్న అరుస్తారు కాబట్టి నేను ర్యాంకుల కోసం రన్నింగ్ రేస్లో ఉన్నా. మరి ఎందుకు చదవాలి, చదవడం వల్ల ఉపయోగం ఏమి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మన పిల్లలకు తెలియట్లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలి అంటే, మీకు ఇదే చదవాలి ఇదే చేయాలి అనేది కాదు, మీకు కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా, మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, మీకు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఉంటుంది కదా, అలాంటి సెలెక్ట్ చేసుకోండి అంటే ఏంటి మేడం, మరి మాకు ఇష్టమైందని మేము ఎలా కనుక్కోవాలి అని పిల్లలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే యాజ్ ఎ పేరెంట్గా ముందు వీడియోలో ఒక విషయం తెలుసుకున్నాం మనం. ఏంటి అంటే, మనకు చదువు అనేది ఒక ఎంట్రీ పాస్ లాగా, ఒక సర్టిఫికెట్ మనకు ఉపయోగపడుతూ ఉంది. దానికి రిలేటెడ్గా కొన్ని స్కిల్స్ నేర్చుకుంటేనే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలము, మనం సక్సెస్ కాగలము, మన లైఫ్ లీడ్ చేయగలము అని పాయింట్ తెలుసుకున్నాం. వాటికంటే ముందు వాళ్ళ చదవాలి అన్న స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నా వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తెలియాలి. ఎందుకు చదవాలి, మరి నేను 8th క్లాస్లో ఉన్నా, నాకు ఈ 8th క్లాస్ నుంచి నేను ఏ స్కిల్ డెవలప్ చేసుకుంటే నా లైఫ్లో నేను మంచిగా గుర్తింపు పొందగలను అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఎవరిని అడగాలో తెలియదు, ఆ చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. మనం మాత్రం పేరెంట్స్ పిల్లలకి ఒకే మాట, రే ఆ పని చేయొద్దన్నానా, ఏ నాన్న ఆ పని చేయొద్దన్నానా, సైలెంట్గా వెళ్ళు, ఇదే మనం నేర్పిస్తూ ఉన్నాం. మూసధోరణిలో వాళ్ళు తలూపేస్తారు, వెళ్ళిపోతారు. రేపు మళ్ళీ వాళ్ళకి ఆ డౌట్ వస్తుంది, ఎందుకన్నారు చేయొద్దని, మరి ఏం చేయాలి ఇది చేయకుంటే అని. కాబట్టి మన పిల్లలకు మనము స్కిల్ అంటే ఒక నైపుణ్యం ఏదైనా కావచ్చు. కొద్దిమందికి మ్యూజిక్ నేర్చుకునేది అప్లై చేయడంలో చాలా మంచి స్కిల్ ఉంటుంది, కొద్దిమందికి ముగ్గులు వేయడంలో స్కిల్ ఉంటుంది, కొద్దిమందికి హ్యాండ్ వర్క్ చేయడంలో స్కిల్ ఉంటుంది, కొద్దిమందికి బాగా మాట్లాడాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఒక స్కిల్లే. మనకు ఇదే చేయాలి, నువ్వు ఏమవుతావు, సాఫ్ట్వేర్ అవుతావా, లేదు హార్డ్వేర్ అవుతావా, లేదు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, అంటే ఇంజనీరు, డాక్టరు, కలెక్టరు ఇవి మాత్రం తప్ప ఇంకొకటి లేవు అన్నట్టుగా మన పిల్లలకు మనం చూపిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు అవి రీచ్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందరు చదువుతున్నారు, నేను చదువుతున్నా, అందరు పోతూ ఉన్నారు, నేను పోతూ ఉన్నా అన్నట్టు కాకుండా వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఆ విద్యలో ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఏమి, అందులో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తూ ఉన్నాం, ఉపయోగించుకుంటూ ఉన్నాం, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం టచ్ చేయాలి పిల్లలకి 100%. ఇప్పుడు పిల్లలతో బాగా ఆడుకునేటట్టు మనం ప్రోత్సహించడం వలన ఎగ్జామ్స్లో అయితే ఎప్పుడో ఒక్కసారే ఫెయిల్ అవుతారు, ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే. కానీ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు కలిసి ఒక టీం బిల్డ్ చేసుకొని వాళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు ప్రతిరోజు ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు, లేదు సక్సెస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అది లైఫ్లో వాళ్ళకి నార్మలైజేషన్ అయిపోతుంది. అంటే ఇక్కడ విన్ అండ్ లూజ్, ఏదైనా గెలవడము ఓడడం అనేది సర్వసాధారణము. గెలిచినప్పుడు మనం ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకుంటారు. ఇంకొంచెం వాళ్ళు వెనకపడ్డారు అంటే ముందుండేటటువంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మన పిల్లల్లో ఇప్పుడు చాలా వరకు ఆ ఓపిక అనేది చాలా నశించింది. గ్రౌండ్లో మనం ఆడనీయడం లేదు. మానసికంగా మాత్రం వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్గా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలను బయట ఆడనివ్వండి. ఎలా మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్ నేర్పించేటప్పుడు యాజ్ ఎ పేరెంట్గా మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా స్టార్ట్ చేసి ఎలా చెప్పాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి పేరెంట్ కూడా నిన్న ఒకటి అడుగున్నారు, మేడం మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అది వినేవాళ్ళు చూసేవాళ్ళు లేరు మేడం,
కానీ ఇంకేదన్నా పెట్టండి, వ్లాగ్స్ పెట్టండి, నిమిషాల్లో ఎన్నో వేలొస్తాయి అంటే అలాంటివన్నీ కూడా తాత్కాలికంగా డోపమైన్ రిలీజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఆ డోపమైన్ రిలీజ్ కావడానికి అంటే లో క్వాలిటీ డోపమైన్ మనం చిన్న చిన్న వాటికి డోపమైన్ రిలీజ్ చేసుకొని తాత్కాలిక ఆనందాలను అనుభవిస్తూ ఉంటాం. అలా కాకుండా లైఫ్ టైం హ్యాపీగా ఉండేటటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని చూడండి, వినండి, చదవండి, నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మనకు వాల్యుబుల్ డైమండ్స్ లాంటి థాట్స్ మనకు రావడం కానీ, మనం ఫాలో కావడం కానీ, మనం అచీవ్ చేయడం కానీ జరుగుతుంది.